హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎప్పుడు ఇడ్లీలు దోశలు తిని బోర్ కొడుతుంది కదండి. అందుకని కొద్దిగా వెరైటీగా ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తినేస్తారు. సాఫ్ట్ క్రిస్పీ కాంబినేషన్ తోటి హెల్తీగా అలాగే టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకుందాము. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ కోసము సగము లేత సొరకాయని పైన పీల్ చేసుకోవాలి. అలాగే లోపల మెత్తగా వైట్ పార్ట్ ఉంటుంది కదండి, అది కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు పైనున్న సొరకాయని మీడియం సైజ్ హోల్స్ ఉన్న గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకోవాలి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేయము. అందువల్ల సొరకాయని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, గ్రేట్ చేసిన తర్వాత ఎలా ఉందో. ఇలా గ్రేట్ చేసిన తరుగు 1 కప్పు వరకు ఉంటుంది. దీనిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1 మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే క్యారెట్ 1 గ్రేట్ చేసుకున్న తరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు శీతాకాలం కదండి, అందుకని 1/2 టేబుల్ స్పూను మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/4 టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో పిండి జల్లించుకోవడానికి ఒక జాలి గరిటె తీసుకొని దానిలో 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. 1 కప్పు సొరకాయ తరుగుకు 1 కప్పు బియ్యం పిండి యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కావాలి అంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ పిండిని ఒకసారి వెజిటబుల్స్ తోటి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు నీళ్లు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ మనము పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇది దోశ బ్యాటర్ అంతా పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. చూడండి, 1 కప్పు నీళ్లు పోసాక నాకు ఇంకా పిండి చాలా థిక్గా అనిపిస్తుంది. అందుకని నేను ఇంకొక 1/2 కప్పు నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ 1.5 కప్పు కరెక్ట్గా సరిపోయినాయండి కన్సిస్టెన్సీకి. మీరు కూడా ఇలా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పాన్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను నువ్వులు యాడ్ చేసుకొని చిటపటలాడించుకోవాలి. నువ్వులలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇలా
మనం వేసినవన్నీ చిటపటలాడిన తరువాత ఒక 2 గరిటెల బ్యాటర్ని వేసుకొని పాన్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు చుట్టూతా అడ్జస్ట్ చేసుకుంటూ పాన్ మొత్తము ఒక 2 గరిటెల బ్యాటర్తో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ థిన్గా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తరువాత మూతతో కవర్ చేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీనిని కాలనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, పైన మొత్తం డ్రైగా అయిపోయింది, అడుగున కూడా చక్కగా కాలింది. దీనిని టర్న్ చేసుకోవాలి. మనకు క్రిస్పీగా రావాలి అంటే ఇంకొంచెం కాల్చుకుంటే బాగుంటుంది. ఇలా టర్న్ చేసిన తర్వాత కూడా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. చూడండి, రెండవ వైపు కాలిన తరువాత నేను మూత తీసి మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు క్రిస్పీగా కావాలి, అందుకోసము. చూడండి, ఇటు సైడ్ ఎంత క్రిస్పీగా వచ్చిందో అటు సైడ్ కూడా అంతే క్రిస్పీగా కాల్చుకుంటున్నాను. చూడండి, సొరకాయ తరుగు ఎంత బాగా కనిపిస్తుందో మనకు దోశ మీద. దీనిలో అన్ని హెల్తీ వెజిటబుల్సే వేసాము, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.